ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాలకు అధికారులు చెక్ పెట్టారని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అభివృద్ధి సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, 10 సంవత్సరాల పాటు అబద్ధాలు చెప్పిన గద్దెని ప్రజలు చీకొడుతున్నారని విమర్శించారు. 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా వైసీపీ గెలిచేది తూర్పు నియోజకవర్గమేనని ధీమా వ్యక్తం చేశారు. 17వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక కార్పొరేటర్ రామిరెడ్డితో కలిసి గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజలు అందరూ ఆప్యాయంగా స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్కి మద్దతు ఇస్తున్నామని ప్రజలు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మించి స్థానిక ప్రజల కల నెరవేర్చామని, రోడ్లు, డ్రైన్లు, జిమ్, పార్కులను ఇక్కడ నిర్మించామని చెప్పారు. టీడీపీ నేతలు చెప్పుకోవడానికి ఒక్క పని కూడా చేయలేదని, ఈ డివిజన్ను గద్దె రామ్మోహన్ చిన్నచూపు చూశారని విమర్శించారు. 175 నియోజకవర్గాల్లో మొదట గెలిచేది తూర్పు నియోజకవర్గమే అని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ చేస్తున్న దుష్ప్రచారానికి అధికారులు గుణపాఠం చెప్పారని అన్నారు. అభివృద్ధి సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, 10 సంవత్సరాల పాటు అబద్ధాలు చెప్పిన గద్దెని ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. డివిజన్లో తిరుగుతుంటే ప్రజల్లో గద్దెకి ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం మరీ ముఖ్యంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం. ఈరోజు ఈ ప్రాంతంలో చిరకాల కోరిక జీవనారైన రిటైనింగ్ వాల్ నిర్మించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా జిమ్ కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, మంచినీటి పైప్ లైన్ కానివ్వండి, తారకరామ్ నగర్లో మొత్తం కూడా ఈరోజు మంచినీటి పైప్ లైన్ అందజేస్తాం కానివ్వండి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు అందించాం. కాబట్టి ఈరోజు ప్రజానికం 17వ డివిజన్ మొత్తం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల ఉంది. ఎట్టి పరిస్థితిలో 170కి 170 నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గం గెలిచేది విజయవాడ తూర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏదైతే ఐవీఆర్ఎస్ కాల్స్ చేపట్టి ప్రజానికాన్ని ప్రజానికానికి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోర్టు వారు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, సిఐడి అధికారులు తగిన బుద్ధి చెప్పారు.